హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మా సన్నిధానంలో పూజ అవుతుందన్నమాట. ఇడుముళ్ళకి ముందు రోజు, రెండో రోజు పూజ అవుతుంది. ఒక 2 రోజుల ముందు ఆ కలశాల పూజ అనేది. సో ఇప్పుడు ఆ పూజకి అయితే అందరం వెళ్తున్నాము. మా ఇంట్లో కొంతమంది మిస్ అయిపోయారు. మా అమ్మ వాళ్ళు రమ్మంటే రాలేదన్నమాట. మళ్ళీ ఎల్లుండే ఇడుముళ్ళు కాబట్టి మళ్ళీ రావాలి, వెళ్ళాలనేసి ఇంకా వాళ్ళు రాలేదు. తిని వచ్చిందనమాట. మా మేనగోడలు, మా అత్తయ్య కూడా వచ్చారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అంతా చూపిస్తాను. చూడండి పూజ ఎలా అవుతుంది ఏంటి అనేది. భోజనాలు కూడా మొత్తం ఫ్యామిలీ, స్వామిల తాలూకు ఫ్యామిలీ అందరికీ ఈరోజు భోజనాలు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, రండి. ఆ జైనందన్ కోసం మీకు రిటర్న్ పెట్టి చూపిస్తాను. ఇంట్లో ఫస్ట్ ఈడే రెడీ అయిపోయాడండి జైనందను. ఏయ్ చూడరా జైనందన్, ఇటు ఇటు చూపించాడికి. జైనందన్ ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాము? పదండి. ఇక ఇంకా అంతా రెడీ అయిపోయాము. ఇక ఎక్కడక్కడే ఉన్నాయి అనమాట. వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో నేనైతే కిందకి వెళ్ళి, మా చిన్న పాప అయితే రావట్లేదు, తను స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి తనకు బాక్స్ ఇచ్చేసి వెళ్ళాలి. సో సన్నిధానంకి అయితే అందరం అయితే వచ్చేసాము. వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అభిషేకం అయితే చేస్తున్నారు. ఒక పక్కన వచ్చేసి పంచామృతం అయితే తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసినప్పుడు చూడండి ఎంత చక్కగా మాస్క్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళ టవాలే ఇంకా మాస్క్ లాగా కట్టుకున్నారు. ఇంకా అందరం వచ్చి ఇంకా మాకన్నా ముందే వచ్చేసారు చాలామంది. మేమే లాస్ట్, మాకన్నా లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమే లాస్ట్ అని అభిషేకాలు చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. చూడండి మీరు కూడా. చిన్నోడు చూడండి, వీడు కూడా భజన అయితే చేసేస్తున్నాడు చక్కగా. చాలా బాగా ఉన్నాడు అనమాట, అస్సలు యాడలేదు. సో మంచిగా భజన అయితే చేస్తున్నాడు. నేనైతే ఎత్తుకొని ఉన్నాను అనమాట. తర్వాత ఇంకా చాలాసేపు అయితే మంచిగా ఆడుకున్నాడు. తర్వాత వచ్చేసి కొంచెం అయితే ఇంకా చిన్నపిల్లడు కాబట్టి పాలు కావాలి కాబట్టి అప్పుడైతే ఏడుపైతే స్టార్ట్ చేశాడు. చాలాసేపు అయితే అస్సలు యాడలేదనమాట. ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాడు. అస్సలు వాడికి ఏం అనిపించదు. సో వాడు నేనైతే కూర్చున్నాము. వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ముందు కూర్చుంది. మా స్వామి వచ్చేసి ఎక్కడ ఉన్నారు ఇప్పటికైతే కనిపించలేదు. అక్కడెక్కడో ముందు కూర్చున్నట్టున్నారు, అందుకే కనిపించలేదు. ఇక్కడైతే ఇంకా స్వామివారికి అయితే అభిషేకాలు అయిపోయాయి. హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ ఏంటంటే 18 సంవత్సరాల వాళ్ళకి
18 సంవత్సరాలు మాల వేస్తారు కదా, అయ్యప్ప మాల, వాళ్ళకి కలశాలతో అభిషేకం ఉందంట. ఫస్ట్ అయ్యప్ప స్వామికి పూజ చేసిన తర్వాత కలశాలతో వాళ్ళకి అభిషేకం చేస్తారు. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇంకా అభిషేకాలకి స్టార్ట్ చేశారనమాట కలశాలతో. గురుస్వాములు ఉంటారు కదా, 18 సంవత్సరాలు మాల వేసుకున్న వాళ్ళకి గురుస్వామి వచ్చి వాళ్ళ మెడలో మాల వేసి ఇంకా ఆ కలశాలు ఉంటాయి, ఆ కలశాలతో అభిషేకం అయితే చేస్తారు. చూడండి, ఇక్కడ మేము దూరం నుండి తీసాం కాబట్టి అంత క్లారిటీగా లేదు, అంత కనిపించట్లేదు అనమాట. గుంపుగా అయిపోయారు, అందుకే ఇంకా కనిపించట్లేదు. వాళ్ళకు ఒక ఇద్దరికి 18 సంవత్సరాలు ముగ్గురు వేశారు, వాళ్ళ ముగ్గురికి ఇంకా ఈ 41 రోజు ఎవరైతే ఈ అన్నదానం ఈ ఖర్చు ఇదంతా పెట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇంకా గురుస్వామి అయితే ఇలా అభిషేకం చేసి తన మెడలో మాల అయితే ఇచ్చారనమాట. తను కూడా ఇంక ఇక్కడ నుండి గురుస్వామి అయిపోయినట్టే. సో చక్కగా అనిపించింది. లాస్ట్లో ఇంకొకటి కూడా ఒక సర్ప్రైజ్ ఉందని. ఈ 41 రోజు ఈ స్వాములు ఎంతమంది స్వాములు రోజుకి ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నదానం చేస్తూ మధ్యాహ్నం భిక్ష, రాత్రికి అల్పాహారం, పూజకి నూనె, నెయ్యి, పువ్వులు, తమలపాకులు, ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఖర్చు, పసుపు కుంకుమ విభూది అన్ని ఖర్చు పెట్టుకున్నారు కదా. తనకి ఇంకా ఈ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు తనకైతే గురుస్వామి అయితే ఒక మాల వేసి గురుస్వామిగా ఏమంటారు కదా, ఇస్తానని అంటారు కదా, అదేదో నాకు అర్థం కాలేదు. సో అదైతే ఇచ్చారనమాట. ఇక్కడ నుండి గురుస్వామి అనమాట. ఇంకా అదంతా అభిషేకం అయిన తర్వాత ఆ స్వామి మీద ఈ అన్నదానం కార్యక్రమం అయితే ఏ స్వామి అయితే చూసుకుంటున్నారో ఆ స్వామి మీద అయితే అయ్యప్ప స్వామి అయితే పడ్డారనమాట. అయ్యప్ప స్వామి వచ్చారు, ఇంకా అస్సలు తట్టుకోలేకపోయారు ఆ స్వామి. ఒక 4-5 పట్టుకున్నా అస్సలు ఆగలేకపోయారు. చిన్నగా కేకలు పెట్టారు. అంటే మేము దూరంగా ఉన్నాం, వినిపించట్లేదు, మీరు చూస్తే కనుక అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. సో అలాగా కొంచెం అయితే కూల్ అయ్యారనమాట. కూల్ అయిన తర్వాత స్వాములందరూ కలిపి భోగం అయితే తీసుకొస్తున్నారు స్వామికి, అయ్యప్ప స్వామికి. భోగం పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అది ఉంటుంది కదా, ఏమంటే పడి ముట్టిస్తారు. ఆ పడి ముట్టించిన తర్వాత మళ్ళీ భిక్ష అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే భోగం తీసుకొస్తున్నారు, మీరు వినండి. ఇంకా భోగం పెట్టేసిన తర్వాత ఆ స్వామికి అస్సలు చేతనవ్వట్లేదు అనమాట. అంటే ఎవరికైనా అలా దేవుడు వచ్చి పడిన తర్వాత అసలు బాడీ కంట్రోల్లో ఉండదన్నమాట, బలం అనేది తగలదు. ఇంకా తనకైతే పట్టుకొని తనతో పడి అంటిస్తున్నారు. తర్వాత వచ్చేసి పడి అంటించిన తర్వాత ఇంకా ఏంటంటే పూజ పొద్దున్న మొదలు పెట్టారు, కానీ ఈరోజు పూజ వచ్చేసి చాలా బాగా జరిగింది, చాలా సేపు జరిగింది కూడా. స్వాములందరూ చాలా ఓపిక్గా చేశారు పూజ అనేది, చాలా బాగుంది. ఒక సైడ్ నుండి పాటలు పాడుతూనే ఒక సైడ్ నుండి పూజ చేస్తూనే చాలా బాగా చేశారు. సో ఇక్కడ పడి అయితే అంటించేసారు. పడి అంటించిన తర్వాత చక్కగా మళ్ళీ డ్యాన్స్ అయితే చేశారు.
శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం. పడి వెలిగించిన తర్వాత ఇంకా అంతటికి హారతి అయితే ఇచ్చారనమాట. హారతి అయితే గురుస్వామి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే మళ్ళీ నేను కనిపించట్లేదని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూశారు కదా, ఇంకా హారతి అయితే ఒక ప్లేట్లో హారతి పళ్ళెంతో ఆ ప్లేట్ తిప్పుతున్నారు. మాకైతే ఇక్కడ నుండి చూసేటప్పుడు హారతి కిందకి పడిపోతుందేమో అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎలా తిప్పుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే హారతి అయితే ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చిన తర్వాత ఇంకా భిక్ష అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను, మా అత్తయ్య, మా ఆడపడుచు, మా మేనగాళ్ళు వచ్చాం కదా. మా అత్తయ్య రావడమే ఇంకా మా అత్తయ్య వచ్చేసరికి దుర్గమ్మ పాట పాడుతున్నారు. పాడుతునేటప్పుడు ఏంటంటే ఇంకా మా అత్తయ్య అస్సలు ఆగదనమాట. అమ్మవారి పాటలు కానీ భజన కానీ ఇలాంటి సౌండ్ చేస్తే ఆమెకి అమ్మవారు పూనేస్తుంది. మా ముందు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా అస్సలు ఆగట్లేదు. ఇంకా బాగోదు కదా, మన సైడ్ అయితే పర్లేదు కానీ ఇక్కడైతే బాగోదు అనేసి వెంటనే తీసుకెళ్ళి ఇంటికాడ నేను ఉండను అస్సలు అనేసింది. కాసేపు అక్కడ కూర్చొని వద్దామన్నా నేను ఉండలేను, అస్సలు ఉండలేను అనేసి ఉడికిపోతుంది అనమాట. వణుకొచ్చేస్తే తీసుకెళ్ళి ఇంటికాడ దించేసి ఇంకా మేము వచ్చేసాము. ఇంకా పూజ అయిన తర్వాత రమ్మంటే రాలేదు. अस्मदिष्टप्रदातारं शास्तारां प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प पाण्ड्येशवं सतिलकङ्केलकेलविग्रहम् आत्मप्राणपरं देवं शास्तारां प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प शिववीर्यसमुद्भूतं श्रीनिवासतनुर्भवं सिखवाहुणानुजं वन्दे शास्तारां प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प यश्वन्तरिर्माता पिता रुद्रोऽभिषेकं नमः तं शास्तारं वन्दे महावैद्यं दयानिधं स्वामी शरणमय्यप्प त्रयम्बकपुरादि शङ्करादिपसमन्वितं गजारूढमहं वन्दे शास्तारां प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प संकासन्नीलकुण्डलधारिणं नीलाम्बरधरं देवं शास्तारां प्रणमाम्यहं स्वामी शरणमय्यप्प. టమాటా రైస్, గుత్తి వంకాయ కూర, పప్పు, అన్నం తినేస్తారు లాస్ట్. అందరు తింటాను. ఒక ట్రిప్ అయితే స్వామిలు తినేశారు. తర్వాత సివిల్ స్వాములు కూడా అయిపోయారు. రెండో ట్రిప్లో మా స్వామి అయితే తింటున్నారనమాట. ఫస్ట్ ట్రిప్కి అందరికీ వడ్డిస్తారనమాట. సన్నిధానం ఉంటారు కదా, సన్నిధానంలో ఎవరెవరైతే ఉంటారో బయట నుండి వచ్చే స్వాములకి ముందు అయితే పెట్టేస్తారు. తర్వాత సన్నిధానంలో ఉండే స్వాములు మొత్తం తింటారనమాట. ఇంకా స్వాములు అయితే 4 గంటల వరకు వస్తూనే ఉన్నారు. స్వాములందరూ ఇక్కడ తింటున్నారు. ఇంకా బయట ఏంటంటే సివిల్ స్వాములకి వచ్చేసి అక్కడ వంటలు ఎక్కడ చేశారో అక్కడ అనమాట. మేము అక్కడ తినేసి ఇంక ఇక్కడికైతే వచ్చాము. చిన్న క్లిప్ తీద్దామనేసి. ఫస్ట్ బంతికి అయితే మేము తీయలేకపోయాము. ఫస్ట్ అయితే కూర్చున్నారు స్వాములు అయితే, అస్సలు తీయడానికి కుదరలేదు. అదే టైంలో నేను ఇంటికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే పంచామృతం అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిగతా రోజుల్లో తాగినా కానీ తిన్నా కానీ అంత టేస్ట్ అనిపించదు. 1 మినిట్లో చేసుకున్నా కానీ. ఇక్కడ ఏం వేసినా వేయకపోయినా ఏం తక్కువ అనిపించదు అనమాట. అంత బాగుంటుంది. సో గురుస్వామి దగ్గర అయితే అందరూ ఆశీర్వాదం అయితే తీస్తున్నారు. స్టార్టింగ్లో మనం పూజ దగ్గర వీడియో తీయలేకపోయాం కాబట్టి ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుందాం అనేసి అయితే ఇక్కడికి వచ్చాను. సో చక్కగా అనిపించింది అనమాట. స్వామివారు చూసారా చాలా కలగా ఉన్నారు. ఇదే కాదండి, ఇంకా నైట్కి కూడా పూజ ఉంది. కానీ నాకు నైట్కి కుదరలేదనమాట వెళ్ళడము. ఎందుకు అంటే బాగా కోల్డ్ చేసేసింది. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, మా మేనగోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని వెళ్తే బాగోదు, బాబుకి తీసుకొని ఆ టైం అప్పుడు వెళ్ళలేము అలా అనేసి మెయిన్ కారణం వచ్చేసి నాకు బాగా కోల్డ్ చేసేసింది. దానివల్ల అనేసి ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి 3 స్వాములు అయితే 3 స్వాములు అయితే ఎంత బాగా డెకరేషన్ చేసి మొత్తం అంటి ఉంటాయి కదా అంటి చెట్లు, ఆ అంటి చెట్లతోనే మొత్తం డెకరేషన్ అయితే చేశారు. ఈ స్వామి వచ్చేసి 18 సంవత్సరాలు స్వామి మాల అయితే వేసుకున్నారు. అందుకనే తనకైతే అభిషేకం కలశాలతో అభిషేకం అయితే చేశారు. ఇంకా ఆ స్వామి దగ్గర అయితే అందరు ఆశీర్వాదం తీసుకొని ఆ స్వామి చేతుల మీదుగా ఒక్కొక్క ఫ్రూట్ పడి అంటించారు కదా, ఆ పడి అంటించిన ఫ్రూట్ ఉంటుంది కదా,
ఒక్కొక్కరు అయితే తీసుకుంటున్నారు. మా మేనగోడలు తీసుకుందనేసి ఇంకా నేను ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే మన చోట్ల ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా అనేసి మా మేనగోడలు తీసుకుందనేసి నేను ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా చాలా బాగా పువ్వులతో అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా నైట్ ఉంది, ఊరేగిస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పైన అదే రోజు ఏంటంటే కాజాలు ఉంటాయి కదా, కాజాలతో పూజ అయితే చేశారు. ఆ వీడియో అనేది నాకు అక్కడ లేదు, లేకపోతే పెట్టుండే, కానీ షార్ట్ వీడియోలో పెడతాను. మా స్వామి దగ్గర ఉంది, మా స్వామి దగ్గర నుండి తీసుకొని షార్ట్ వీడియోలో అయితే పెడతాను. చూడండి ఎంత బాగా ఉందో. నాకేంటంటే ఏదో ఒకలాగా అనిపిస్తుంది, కానీ వీడియో తీసుకుంటే ఎప్పటికైనా గుర్తు కదా అనేసి వీడియో అయితే తీస్తున్నాను, లేకపోతే తీయకపోతుండే. కానీ ఒక్క క్షణం చూసుకుంటే మళ్ళీ ఎప్పటికైనా మనం కిందటి సంవత్సరం వీడియోలు అయితే చూసుకుంటున్నాము, చాలా బాగా అనిపిస్తుంది. అదే వచ్చే సంవత్సరంకి ఈ వీడియో చూసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా అనేసి ఇంకా తీయడం అయితే తీశాను అనమాట. చూడండి ఎంత కలగా ఉన్నారో స్వామివారు వచ్చేసి, చాలా బాగున్నారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా నిండుగా ఇక్కడ నుండి కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడైతే ఇంకా అయిపోయిందనమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అందరం తినేసాము, ఇంకా పంచామృతం కొంచెం కొంచెం తీసుకున్నాము. మా స్వామి కూడా తినేసారనమాట. ఇంకా స్వామి అయితే స్వామిలో కలిసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అందరం కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆల్రెడీ మా అత్త అయితే ఇంటికాడే ఉన్నారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.